అందరికీ నమస్కారం అండి. ఉపాధి హామీ పథకానికి సంబంధించి అనగా కరువు పని లేదంటే మట్టి పని కూడా అనుకుంటాం కదా. అయితే ఇందుకు అనుసంధానంగా కేంద్రం నుంచి మరొక కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట. మరో కొత్త పథకాన్ని అయితే ప్రారంభించారనమాట. సో ఇందులో భరోసా కల్పించేందుకు ఇందులో దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అసలు అర్హత ఏంటి, దాదాపు 2 లక్షల వరకు అయితే వస్తాయన్నమాట. సో ఎవరెవరు అర్హులు అవుతారు, ఏంటి వివరాలు, ఎప్పటివరకు టైం ఉందా అనేది కూడా వీడియో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సో తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ప్రభుత్వం కూలీలకు సంబంధించి సొంత గ్రామంలో పని అనేది కల్పిస్తూ ఉంటారు. సో చేయూత కల్పిస్తున్నారు. ఎందుకంటే 100 రోజుల కరువు పని అనేది కల్పించడంతో పాటు కేంద్రం కూడా ఇప్పుడు కూలీ రేట్లు కూడా పెంచారు కాబట్టి సో వారికి బీమా అనేది చాలా ప్రాముఖ్యం అమలు చేస్తున్నారనమాట. సో ఇందుకు సంబంధించి పనిచేసేటువంటి కూలీలకు వారికి భద్రత రక్షణ కల్పించేందుకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేది పథకాన్ని అమలు చేయాలని ఇప్పటికే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో ఈ పథకానికి సంబంధించి ఏదైతే బీమా ఉందో మనం అప్లికేషన్ చేసుకున్నామా లేదనేది తెలుసుకోవాలన్నమాట. సో దీంతో ఎలా తెలుసుకోవాలి అని కూడా, ఒకవేళ మనకు సంబంధించి ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా ఈ వీడియో తెలుసుకుందామండి. నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందు వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. సో మొత్తం మీద అయితే ఏదైతే ఈ పథకానికి సంబంధించి ఫీజు అనేది ఉంటుందన్నమాట. అంటే ఫీజు అంటే ఎంత, ఉపాధి హామీ పథకానికి సంబంధించి బీమా పథకంలో చేరేందుకు కేవలం 20 రూపాయలు అనేది ప్రీమియం అనేది చెల్లించాల్సి అయితే ఉంటుంది. సో పథకంలో పేర్లు నమోదు చేసుకున్నటువంటి కూలీలు ప్రమాదవశాత్తు కనుక ఏదైనా అనుకోని పరిస్థితుల్లో మరణించినా, పూర్తిగా అంగవైకల్యం కలిగిన వారికి 2 లక్షల రూపాయలు అయితే అందిస్తారనమాట. సో పాక్షికంగా అంగవైకల్యం కలిగితే కనుక 1 లక్ష రూపాయలు అయితే నష్టపరిహారం కింద అందిస్తారనమాట. ఉపాధి హామీ కూలీలందరికీ బీమా చేరేందుకు అవగాహన కల్పించాలని చెప్పేసి వెంటనే వారి వివరాలను కూడా ఆన్లైన్లో నమోదు చేయాలని రాష్ట్ర జిల్లా అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే నూతన బీమా పథకంపై గ్రామాల్లో కూలీలకు అవగాహన లేదు కాబట్టి అవగాహన కల్పించాలని అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పథకాలు పనిచేసినటువంటి దాదాపు 18 నుంచి వయసు అనేది 70 సంవత్సరాల మధ్య వయసు ఉన్న కూలీలు, వారి పేరు, అదేవిధంగా తండ్రి పేరు, కావాల్సిన పత్రాలు అంటే భర్త పేరు, ఆధార్ కార్డు, అనుసంధానమైనటువంటి బ్యాంక్ అకౌంట్ లేదంటే పోస్ట్ ఆఫీస్లో కూడా ఖాతా వివరాలు అనేది తీసుకుంటారనమాట. సో కూలీలతో బ్యాంక్ అకౌంట్, పోస్ట్ ఆఫీస్ బీమా పథకంలో చేరుతున్నట్లు జూలై 31వ తేదీలోపు ఒక లేఖ అనేది ఇప్పించాలన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం కూడా కట్ అవుతుంది. సో పేరు నమోదు చేయించుకున్నటువంటి కూలీల వివరాలు రాష్ట్ర కార్యాలయానికి అయితే వెళ్ళిపోతుందన్నమాట ఆగస్టు 1వ తారీఖులోపు. సో అర్హతలకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇప్పుడు అర్హత ఉన్న కూలీలు వ్యక్తిగత బ్యాంక్ ఖాతా ఏదైనా జాతీయ బ్యాంక్ కావచ్చు, పోస్ట్ ఆఫీస్లో పేరు నమోదు చేసుకుంటే దానికి లింక్ చేసుకోవాలన్నమాట ఆధార్ కార్డు. జాతీయ బ్యాంకు లేదా ఏదైనా కూడా పేరు నమోదు చేయాలని రాతపూర్వకంగా మనకు ఒక లెటర్ రాసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తమ ఖాతా నుంచి 20 రూపాయలు అనేది కట్ అవుతాయి అనమాట ప్రీమియం తక్కువగా. సో ఒకసారి కూలీ లేక ఇస్తే దాన్ని ఆధారంగా ప్రీమియం సొమ్ము బ్యాంకులు అయితే చెల్లిస్తాయి అన్నమాట. మీరు పోస్ట్ ఆఫీస్లో ఏదైనా బ్యాంకులోకి అయితే వెళ్ళి చేసుకోవచ్చు. ప్రతి ఏడాది కూడా జూన్ 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు బీమా అమలు అయితే ఉంటుందన్నమాట. సో అర్హులందరూ అయితే ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ పథకం పేరు మనకు పిఎం సురక్ష బీమా యోజన 2 లక్షల వరకు పరిహారం అయితే ఉంటుందన్నమాట. సో ఇక మనం చెల్లించాల్సింది కేవలం 20 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందన్నమాట. సో ఇది ప్రస్తుతం చాలామందికి తెలియకపోవచ్చు, చాలామంది తెలిసి కొంతమంది ఉన్నారు కాబట్టి సో మొత్తం మీద ఈ బీమా అనేది చేయించుకున్నారా లేదని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చేయించుకోకపోతే బ్యాంక్ అయినా లేదంటే పోస్ట్ ఆఫీస్కి అయినా వెళ్ళి ఈ పథకం పేరు చెప్పి మన దగ్గర తగిన డీటెయిల్స్ అనేది ఇచ్చి ఈ పథకంలో మనకు ఇన్సూరెన్స్ అనేది చేయించుకోవాలన్నమాట. 20 రూపాయలు మాత్రమే కట్ అవుతుంది. చాలామంది తెలియకుంటుంటారు. సో చాలామందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి. అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇక సురక్ష బీమా యోజన పిఎం యోజనకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు వెంటనే వీడియో రూపంలో అందజేస్తూ ఉంటానండి.